అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా అల్లాహ్ను ఆరాధించారో అదే రీతిలో మనం అల్లాహ్ను ఆరాధించడం తప్పనిసరి విషయం. అప్పుడే మన ఆరాధన అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యమవుతుంది, స్వీకరించబడుతుంది. కనుక మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సీరతును తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనిషి జీవితంలో ఎన్నో దశలు, ఎన్నో రీతులు, ఎన్నో సందర్భాలు, వ్యక్తిగత జీవితం, పిల్లలతోని, భార్య బిడ్డలతోని, మరియు స్నేహితులతోని, మిత్రులతోని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సామాన్య వ్యక్తిగా కాదు, ఒక నాయకునిగా జీవించారు, జనరల్ కమాండర్గా జీవించారు. ఎన్నో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మన కొరకు ఆదర్శాలున్నాయి. అందుకే ప్రవక్త వారి జీవితం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకని మనం ప్రఖ్యాతిగాంచిన ఇంటర్నేషనల్ లెవెల్లో, అంతర్జాతీయంగా గొప్ప గిఫ్ట్ బహుమానం పొందినటువంటి అర్రహీకుల్ మఖ్తూమ్ అనే సీరత్ పుస్తకం చదువుతూ ఉన్నాము. గత పాఠంలో చివరి మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంతానం గురించి మనం చదివాము. 6 మంది అంటే 4 బిడ్డలు, 2 కొడుకులు హజరత్ ఖదీజా రదియల్లాహు తాలా అన్హా ద్వారా పుట్టారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి 7వ సంతానం హజరత్ ఇబ్రాహీం గారు మారియా కిబ్తియా ద్వారా పుట్టారు. 3 కొడుకులు చిన్నతనంలోనే చనిపోయారు, బాల్యంలోనే. ఇక 4 బిడ్డలు, వారి పెళ్లిళ్ళు అయ్యాయి. కానీ వారిలో 3 ప్రవక్త జీవితంలో చనిపోయారు. ఒక్కరు మాత్రం అంటే హజరత్ ఫాతిమా అజ్జహరా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త చనిపోయాక 6 నెలలకు ఆమె కూడా చనిపోయింది. ఇక రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు ఒక 35 సంవత్సరాల అటు ఇటు ఉన్నారు. ఆ సమయంలో ఒక సంఘటన జరుగుతుంది. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంకా ప్రవక్త పదవి లభించలేదు మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. కానీ మనం డైరెక్ట్ పేరు తీసుకోకుండా గౌరవంగా ప్రవక్త ప్రవక్త అనే అంటూ ఉన్నాము. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యక్తిత్వం, ఆయనలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలు మరొకసారి ప్రజల ముందు స్పష్టంగా ఏర్పడ్డాయి, కనబడ్డాయి. ఏంటి ఆ సంఘటన? కాబా యొక్క నిర్మాణం. ఇప్పుడు చిన్నగా మైక్ ఆన్ చేసుకొని సంక్షిప్తంగా చెప్పండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వయసు సుమారు ఎంతగా ఉండగా కాబా నిర్మాణం జరిగింది? 35 సంవత్సరాలు గురుజీ. అటు ఇటు ఓకే. మైక్ ఆఫ్ చేసుకోండి. జజాకుముల్లాహు ఖైరా. విషయం ఏమిటంటే, కాబా యొక్క నిర్మాణం జరిగి అప్పటికే చాలా సంవత్సరాలు గడిసిపోయాయి. మరియు ఇప్పటికి మీరు మ్యాప్లో, గూగుల్ ఎర్త్ మ్యాప్లో చూస్తే కాబతుల్లా చుట్టుపక్కన పర్వతాలున్నాయి. ఆ మధ్యలో ఒక వాది అని ఏదైతే అంటారో, కనుమ మాదిరిగా, అందులో ఈ కాబతుల్లా ఉన్నది. చాలా తుఫాను లాంటి వర్షాలు వచ్చాయి అంటే నీళ్లు మొత్తం కాబా వైపునకే వచ్చేవి. ఈ విధంగా కాబా యొక్క గోడలు శిథిలావస్థకు చేరి, అప్పటి కాలంలో 4 గోడల ఒక గృహం, కాని దానిపై కప్పు కూడా లేకుండినది. ఇక ఎవరైనా కాబా గృహాన దర్శనానికి వచ్చి అక్కడ ఏ బహుమానాలైతే ఇచ్చేవారో అవ అవన్నీ కూడా ఆ 4 గోడల మధ్యలో కాబా గృహంలోనే పెట్టబడేవి. అయితే ఆ మధ్యలో దొంగతనం కూడా జరిగింది. ఎవరో దొంగలు వచ్చేసి అందులో నుండి కొంత సామాను దొంగలించారు ఆ కాలంలో. ఇక
కప్పు లేనందుకు ఇలాంటి సంఘటన జరిగింది. మళ్ళీ గోడలు కూడా పగుళ్ళు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎప్పుడైనా పడిపోతాయి అన్నటువంటి స్థితి ఉన్నది. అయితే ఆ సందర్భంలో ఖురైష్ వారందరూ కూడా, ఎందుకంటే ముఖ్యంగా వారి కదా దానికి బాధ్యులు, కాబాను మనం పడగొట్టి, అంటే ఆ గోడలు ఏవైతే శిథిలావస్థకు చేరాయో పడగొట్టి కొత్తగా మళ్ళీ నిర్మించాలి. అయితే ఇక్కడ గమనించండి, ఇంతకుముందే మనం చదివి ఉన్నాము, వారిలో ఎన్నో రకాల షిర్క్ బిదాతులు ఇంకా చెడులు ప్రబలిపోయినప్పటికీ ఎన్నో మంచి గుణాలు కూడా ఉండినవి. బహుశా దాని కారణంగానే చిట్ట చివరి ప్రవక్త అల్లాహు తాలా వారి మధ్యలోనే పుట్టించాడు. అయితే వారు ఆ సమయంలో ఎప్పుడైతే కాబాను పునర్నిర్మించాలి అని అనుకున్నారో, అందరూ ఏకీభవించారో, ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి? ఇందులో అక్రమంగా సంపాదించిన ఏ సంపాదన మనం పెట్టకూడదు, కేవలం ధర్మసమ్మతమైన డబ్బునే వాడాలి. ఎవరైనా వ్యభిచారం చేసి 4 పైసలు సంపాదించి దాని ఇక్కడ ఇవ్వాలనుకుంటే అది స్వీకరించబడదు. వడ్డీ ద్వారా ఎవరైనా సంపాదించారు, అది ఇందులో స్వీకరించబడదు. ఒకరి హక్కును కుల్లగొట్టి ఎవరైనా ఆ డబ్బు ఇక్కడ ఇవ్వదలుచుకున్నారు, అది స్వీకరించబడదు. ఈ విధంగా అక్రమ సంపాదన మార్గాల నుండి వచ్చిన ఏ సొమ్ము స్వీకరించకూడదు అని అందరూ తీర్మానించుకున్నారు. ఇక దాని నిర్మాణం మొదలు పెట్టడానికి ముందు గోడలు పగలగొట్టాలి. అయితే ఎవరు పడేయాలి? ఎవరు దాన్ని కూల్చివేయాలి? ఎవరు కూడా సాహసిస్తలేరు, ధైర్యం చేయట్లేదు. అప్పుడు వలీద్ ఇబ్న్ ముగైరా అని ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి కొన్ని ఇటుకలు పగలగొట్టాడు. అతనిపై ఎలాంటి ఆపద రాలేనట్టుగా గమనించి అందరూ కూడా తమ వంతు చెయ్యి వేసి ఆ గోడలను ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఆ పునాదులు ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు పడవేసి ఆ పునాదులపై మళ్ళీ కొత్తగా గోడలు లేపారు. సుమారు ఒక 15 మూరలు ఎత్తు పైకి లేపిన తర్వాత లోపల 6 లోపల 6 పెద్ద గుంజలు పిల్లర్ల మాదిరిగా పెట్టి దానిపై కప్పు వేశారు. అయితే ఇక్కడికి ఇంకా చేరుకోక ముందే ఇందులోనే ఒక గొడవ ఏర్పడింది. ఈ కప్పు 15 మూరల ఎత్తు గోడ తర్వాత విషయం, కానీ అంతకు ముందే ఒక గొడవ ఏర్పడింది. ఏంటి? సుమారు మీటర్న్నర, మీటర్ మరియు సగం మీటర్ ఎత్తు గోడలు లేసిన తర్వాత ఆ స్థలం, అప్పుడు అక్కడ ఒక మూలకు హజరే అస్వద్ నల్ల రాయిని అమర్చాలి. అయితే అది చాలా గౌరవప్రదమైనది. అందుకని వారి మధ్యలో గొడవ వచ్చేసింది. ఈ హజరే అస్వద్ను దాని స్థానంలో ప్రతిష్ఠించే గౌరవం, ఔన్నత్యం మాకే దక్కాలి, అంటే మాకే దక్కాలి అని ప్రతి తెగవారు కోరడం వల్ల పరిస్థితి ఎంతకు దారుణం తీసింది అంటే, ఇక రక్తపాతం జరిగిపోతుందా ఈ శుభ స్థలంలో అని. అప్పుడు వారిలో మరో పెద్ద మనిషి అబూ ఉమయ్య అనే వ్యక్తి దానికి ఒక పరిష్కార మార్గం చూపాడు. ఏంటి? శ్రద్ధగా వింటున్నారు కదా? ఏంటి ఆ పరిష్కార మార్గం? రేపు ఉదయాన, తెల్లవారుజామున మొట్టమొదటిసారిగా ఎవరైతే ఈ మస్జిద్ హరాంలో ప్రవేశిస్తారో, కాబా వద్దకు వస్తారో, అతన్ని మనం పరిష్కర్తగా అందరికీ మంచి సలహా ఇచ్చి ఈ గొడవను సమాపం చేసేవానిగా మనం ఎన్నుకుందాము.
అల్లాహ్ అక్బర్. అల్లా యొక్క చిత్తం, అల్లా యొక్క ఉద్దేశం మనం ఏం ఎరుగుతాము అల్లాకే తెలుసు. తెల్లవారుజామున అందరూ చూశారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవేశిస్తున్నారు. ప్రజలు చూసి, ఈయన ముహమ్మద్, ఈయన అమీన్, ఈయన సాదిక్, అందరూ ముక్త కంఠంతో అరిచారు, ఇతను విశ్వసనీయుడు, మేము ఇతని మాటను, ఇతని యొక్క సలహాను, పరిష్కారాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహు తాలా ఎంత మంచి పని ప్రవక్త ద్వారా ఆ సమయంలో తీసుకుంటారు. ఇంకా ప్రవక్త పదవి లభించలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గౌరవ ప్రతిష్టలను కూడా ఈ విధంగా అల్లా ఎలా పెంచుతాడు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేనే పెట్టేస్తాను అని ఒకరే పెట్టేయలేదు. అందరికీ ఈ గౌరవం దక్కాలి, అందరూ సంతోషపడాలి. ఒక పెద్ద చాదర్ తెప్పించారు, దుప్పటి, మరియు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ హజరే అస్వద్ని ఆ దుప్పటి మధ్యలో పెట్టారు. ఇక ఎంతమంది సర్దారులు, నాయకులు, తెగల నాయకులు మేమంటే మేము, మేమంటే మేము వాదులాటకు దిగారో వారందరినీ పిలిచారు. ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది, మీరందరూ కూడా ఈ దుప్పటి అంచుల్ని పట్టుకోండి, పైకి ఎత్తండి. అందరూ ఎత్తి పైకి తీసుకొచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ చేతులారా హజరే అస్వదును దాని స్థానంలో పెట్టేశారు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ తీర్పు ఎంతో సమంజసమైనది, మరియు అందరూ స్వీకరించి చాలా సంతోషించారు, చాలా గౌరవించారు కూడా. కానీ ఏం జరిగింది? కాబా నిర్మాణం పూర్తి కాలేదు ఇంకా. ఈ 15 మూరల గోడలు లేపి దానిపై కప్పు వేసే ఈ సమయం అయితే, అప్పుడు వారి వద్ద ధర్మసమ్మతమైన సొమ్ము సరిపోలేదు, తగ్గిపోయింది. ఇంకా వారి వద్ద ధర్మసమ్మతమైన సొమ్ము లేకుండి ఉంది. అయితే వారేం చేశారు? కాబా దాని యొక్క వెడల్పు ఎంతగానైతే ఉండిందో అందులో నుండి తగ్గించేశారు. తగ్గించి ఇక గోడలు లేపారు. దాని కారణంగానే ఆ స్థలం ఏదైతే ఉందో దానిని హిజ్ర్ లేదా హతీం అనబడుతుంది. అది కూడా వాస్తవానికి కాబా గృహంలోని ఒక భాగమే. దీనికి సంబంధించి ఒక హదీత్ ధర్మవేత్తలు, హదీత్వేత్తలు ఏం ప్రస్తావిస్తారంటే, హజ్ సందర్భంలో హజరత్ ఆయిషా సిద్దికా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్తతో కోరారు, ప్రవక్త, నాకు కాబా గృహం లోపల 2 రకాతుల నమాజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించండి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, నీవు హతీంలో నమాజు చేసుకో. నీవు హతీంలో నమాజు చేసావంటే కాబా గృహం లోపల చేసినట్లే, ఎందుకంటే ఇది కాబా గృహంలోని కాబతుల్లా బైతుల్లా యొక్క భాగమే. సోదర మహాశివులారా, సోదరి మనులారా, ప్రియ విద్యార్థులారా, ఇక్కడి వరకు కాబా గృహం యొక్క సంఘటన, అందులో ఒక పెద్ద గొడవ దేనిలోనైతే రక్తపాతాలు జరిగేవో ఏ విధంగా పరిష్కరించడం జరిగింది అన్న విషయం మీ ముందుకు వచ్చింది. ఇక రండి, ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించేకి కొంచెం ముందు ఎలాంటి పరిస్థితి ఉండినది, ఎలా ఆ సమయంలో ఏ విషయాలు జరిగాయి, దాని గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో వివిధ వర్గాలకు చెందిన గొప్పవారి సుగుణాలన్నీ
కలగలిసిపోసిన ప్రతి రూపం అనడం సమంజసం. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి మంచితనాలన్నీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో అల్లాహు తాలా ఇచ్చాడు. అందుకొరకే ఉర్దూలో, ఫార్సీలో ఒక చిన్న కవిత్వం ఉంది కదా, హుస్నే యూసుఫ్ దమే ఈసా యదే బైదాదారి ఆంచె ఖూబా హమాదానన్ తు తన్హాదారి. ఇందులో ప్రత్యేకంగా ముగ్గురు ప్రవక్తల ప్రస్తావన వచ్చింది. హుస్నే యూసుఫ్, యూసుఫ్ అలైహిస్సలాం లాంటి అందం. హుస్నే యూసుఫ్ దమే ఈసా, ఈసా అలైహిస్సలాం రుకియా చేస్తే అల్లా యొక్క అనుమతితో ఆయన దుఆ చదివితే అల్లాహుతాలా రోగులకు నయం చేసేవాడు, ఆరోగ్యం ప్రసాదించేవాడు. మరియు యదే బైదాదారి, మూసా అలైహిస్సలాంకు లభించినటువంటి మహిమలు, యూసుఫ్ అలైహిస్సలాంకు లభించిన అందం, ఈసా అలైహిస్సలాం వారికి రుకియా యొక్క ఘనత మహిమ, మరియు మూసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడినటువంటి మహిమ, ఇవన్నీ వేరువేరు ప్రవక్తలకు వేరువేరుగా లభిస్తే ఇవన్నీ ఒకే ఒక వ్యక్తి అంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఉన్నాయి. ఈ విధంగా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో సుమారు 40 సంవత్సరాల జీవితానికి ఇన్ని రోజులు మక్కా వాసుల మధ్యలో గడిపి, అప్పటికి ఆయన మాషా అల్లా తబారకల్లా దూరపు ఆలోచన విషయం అనండి, ఇంకా వేరే ఎన్నో రకాల గుణాలు ఆయనలో పెరిగాయి. ఆలోచన పటుత్వం, దూరదృష్టి, సత్యసంధతకు మారు పేరుగా నిలిచారు. చురుకైన బుద్ధి కుశలత, దృఢచిత్తం, లక్ష్య సాధన, ధైర్యం లాంటి సుగుణాలు అధికంగానే వారికి అబ్బాయి. తన సుదీర్ఘ మౌనం ద్వారా ఆలోచన లోతుల్లోనికి వెళ్ళి శాశ్వత పరిష్కారాన్ని, సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేసేవారు. జీవితం యొక్క పరమార్థం ఏమిటి, దీన్ని గ్రహిస్తూ ప్రజల వ్యవహారాలను, సమాజాల స్థితిగతులను అధ్యయనం చేస్తూ వచ్చారు. ఈ ప్రజలు ఏ మూఢచారాల్లో జీవితం గడుపుతున్నారో, వారి యొక్క జీవితాల్లో ఏ దురాచారాల్లో మునిగిపోయి ఉన్నాయో వాటి గురించి ఓ రకమైన అసహ్యం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏర్పడింది. అందుకే వీటన్నిటికీ దూరంగా ఉంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని రకాల చెడులకు సమాప్తి, స్వయం దూరం ఉండడమే కాకుండా ప్రజల్లో నుండి అవి ఎలా దూరం కావాలో ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబతుల్లా లాంటి అల్లా యొక్క పవిత్ర గృహంలో 300కు పైగా, ఆ లోపల బయట అంతా కలిసి 300కు పైగా విగ్రహాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క రోజు ఏ విగ్రహాన్ని తాకలేదు, ముట్టుకోలేదు. ఏ విగ్రహం పట్ల అవిశ్వాసులు, ముష్రికులు, బహుదైవారాధకులకు ఉన్నటువంటి భావన ప్రవక్తలు ఏమాత్రం లేకుండినది. అంతేకాదు ఆ సమాజంలో ఉన్నటువంటి కొన్ని చెడు గుణాలు, ప్రత్యేకంగా మద్యం గురించి ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. మద్యం మత్తులో కొందరు ఎక్కువ దాన ధర్మాలు చేసేవారు గనక దాన్ని ఒక మంచి విషయంగా కూడా భావించేవారు కొందరు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ దానిని ముట్టుకోలేదు. అలాంటి సమావేశాల్లో ఎక్కడైతే మద్యం త్రాగబడేదో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవేశించేవారు కూడా కాదు. అంతేకాదు ఆనాటి కాలంలో ప్రజలు అల్లాహ్ పుట్టించినటువంటి జంతువులను వారి యొక్క విగ్రహాల ముందు బలి ఇచ్చేవారు.
అమర్ బిన్ నుఫైల్ ఆనాటి కాలంలో ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే నమ్మి ఆయన ఆరాధనలోనే ఉన్నవారు. కానీ అప్పటికే ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి బోధనల్లో చాలా మార్పులు వచ్చేసి ఆయన తికమికగా ఎలా అల్లాను ఆరాధించాలి అని చాలా బాధపడుతూ ఉండేవారు. కానీ ఎవరు? అమర్ బిన్ నుఫైల్. కానీ ఆయన ఏ ఒక్క రోజు కూడా షిర్కు పాల్పడలేదు. అంతేకాదు కాబాకు ఆనుకొని కూర్చుండేవారు. అటు ప్రజలు వచ్చి విగ్రహాల ముందు బలిదానాలు ఇస్తూ ఉంటే, ఓ ప్రజలారా, మీరు ఈ మేకలను ఏదైతే ఇక్కడికి తీసుకొస్తున్నారో, ఈ మేకలను పుట్టించిన వాడెవడు? అల్లాని నమ్ముతున్నారు కదా మీరు కూడా. ఆ మేకలు ఇంకా ఇతర జంతువులు తినడానికి మేత పుట్టించిన వాడెవడు? అల్లాయని నమ్ముతున్నారు కదా. మరి ఆ అల్లాహ్ కొరకు బలి ఇవ్వడం బదులుగా మీరు ఈ విగ్రహాల ముందు ఎందుకు బలి ఇస్తున్నారు? ఓ అల్లా, నా జాతి వారు చేసే ఈ పనులకు నేను అసహ్యంగా దూరంగా ఉన్నాను అని అనేవారు. అందుకొరకే ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? అల్లాహు తాలా అమర్ బిన్ నుఫైల్ని ఒక ఉమ్మత్గా లేపుతాడు. ఎందుకంటే ఆయన తౌహీదుపై ఉన్నారు. ఇక అమర్ బిన్ నుఫైల్ గురించి ప్రవక్త ఇంత గొప్ప శుభవార్త ఇచ్చారంటే స్వయం ప్రవక్త వారి విషయం ఎంత పవిత్రంగా, పరిశుద్ధంగా ఆనాటి కాలంలో జరిగే అటువంటి అన్ని చెడు గుణాలకు, దురాచారాలకు, షిర్క్ బిదాతులకు దూరంగా ఉండినదో గమనించండి. ఏ ఒక్క రోజు కూడా అల్లా ఏతరుల కొరకు బలి ఇచ్చిన జంతువుల ఏ మాంసాన్ని తినలేదు, ముట్టలేదు. అంతేకాదు ఆ విగ్రహాలకు సంబంధించి కొన్ని పండుగలు, జాతరలు ఏవైతే జరిగేవో వాటిలో కూడా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాల్గొనలేదు. ఈ విధంగా ఇంత పవిత్రంగా, పరిశుద్ధంగా జీవితం గడిపారు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కొంచెం ఒక్క క్షణం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం అలాంటి సమాజంలో ఉన్నప్పటికీ ఆ సమాజంలో ప్రబలి ఉన్న అన్ని రకాల చెడులకు చాలా చాలంగా, చాలా దూరంగా. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 6-7 సంవత్సరాల వయసులో వచ్చినప్పటి నుండే సంపాదన మార్గంలోకి వచ్చేశారు. ఒకరిపై భారంగా ఎందుకు ఉండాలి, స్వయం తమ కాళ్ళపై నిలబడాలి అన్నటువంటి ప్రయత్నంలో సంపాదించడం మొదలు పెట్టారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచ వ్యామోహంలో కూడా పడలేదు. సంపాదనయే అంతా జీవితం అన్నట్లుగా ఎన్నటికీ భావించలేదు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించక ముందు కొన్ని ఏర్పాట్లు అక్కడ ఎలా జరిగాయి అంటే, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దారి నుండి వెళ్తే కంకర రాళ్ళు ప్రవక్తకు సలాం చేసేవి. ఇలాంటి ఈ కొన్ని విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇక ప్రవక్త పదవి లభించబోతుంది అన్నటువంటి సూచనలుగా కూడా జరిగాయి. ఇంతకుముందే మీరు చదివారు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు అజ్ఞాన కాలంలో ఖురైషుల యొక్క కొన్ని దుర్మార్గాల వల్ల వారు ఇచ్చిన బట్టల్లోనే తవాఫ్ చేయాలి, లేదా అంటే నగ్నంగా తవాఫ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏనాటికి బట్టలు తీసి నగ్నంగా
కాలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హయా, సిగ్గు, లజ్జ విషయంలో కూడా హదీసుల్లో వచ్చిన విషయం ఏమిటంటే, ఒక మంచి వాతావరణంలో పెరిగినటువంటి అమ్మాయి, యువతికి ఎలాంటి సిగ్గు ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిగ్గుపడేవారు. అంటే అన్ని రకాల చెడులకు, పాపాలకు దూరంగా ఉండేవారు. ఇలాంటి ఈ సద్గుణాల వల్లనే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అమీన్, సాదిక్ అన్న బిరుదుయే కాకుండా ఆయనలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను స్వయంగా 20 సుమారు 15 సంవత్సరాల జీవితం తోడు గడిపినటువంటి పవిత్ర భార్య ఉమ్ముల్ ముమినీన్ హజరత్ ఖదీజా రదియల్లాహు తాలా అన్హా గ్రహించారు. ఏంటి విషయం? ఎప్పుడైతే ప్రవక్త పదవి లభించి మొదటిసారిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రీల్ అమీన్ను చూశారో, కలిశారో, ఆ తర్వాత ఆయనలో ఒక భయం ఏదైతే ఏర్పడిందో, వచ్చి ముందు కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత ఖదీజా రదియల్లాహు అన్హాకి ఏం చెప్తారు? నాకు నా ప్రాణ భయం కలుగుతుంది. అప్పుడు పూర్తి సంఘటన విన్నాక హజరత్ ఖదీజా రదియల్లాహు తఆలా ఇంత గొప్ప ధైర్యం ఇచ్చారు. లేదు లేదు, అల్లాహ్ సాక్షిగా ముమ్మాటికి అలా జరగదు. మీలాంటి వారు, మీరు ఎవరికైతే ఎలాంటి సహాయం అవసరం ఉన్నదో ఆ సహాయం మీరు వారికి అందించేవారు, వ్యాధిగ్రస్తులను పరామర్శించేవారు, ఆపదల్లో చిక్కుకున్న వారిని ఆపదల్లో చిక్కుకున్న వారికి ఆసరాగా నిలబడేవారు, మరియు నిరుపేదలకు సహాయం చేసేవారు, వచ్చిన అతిథులను సత్కరించేవారు, సత్య మార్గంలో ఎవరిపై ఏ కష్టం వచ్చినా గాని వారికి అండదండగా ఉండి సహాయకులుగా నిలిచేవారు. మీరు ఇలా భావించకండి. ఎన్నటికీ మీకు ప్రాణభయం, ఇలాంటి ఏదైనా నష్టం జరుగుతుందని నేను అనుకోను. అంటే మీరు గమనించండి ప్రవక్త వారిలో ఎంత ఉన్నత సుగుణాలు ఉన్నాయో. అందుకొరకే ప్రియ విద్యార్థులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చరిత్ర, మరి ప్రవక్త వారి యొక్క చరిత్రకు సంబంధించి ఇలాంటి ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు మనలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తమ గుణాలు రావడానికి, మనం వాటిని అవలంబించడానికి పూర్తి ప్రయత్నం చెయ్యాలి. ఇందులోనే మన యొక్క ఇహ పరలోకాల మేళ్ళు ఉన్నాయి. అయితే ఇక వచ్చే నెక్స్ట్ క్లాస్లో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి గారే హిరాలో ప్రవక్త పదవి ఏదైతే లభిస్తుందో అక్కడి నుండి దానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాము. కానీ అంతకుముందు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కొన్ని విషయాలు హదీసుల్లో ఏవైతే వచ్చి ఉన్నాయో ఒక 2-3 హదీసులు వినిపించి ఈనాటి క్లాస్ నేను సమాప్తం చేస్తాను. జాబీర్ బిన్ సమురా రదియల్లాహు తఆలాను ఉల్లేఖించారు. సహీ ముస్లింలో వచ్చినటువంటి హదీస్ ఇది. హదీస్ నంబర్ 2277. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ప్రవక్త పదవి లభించిన తర్వాత ఒక సందర్భంలో ఏమని, ఇన్నీ లఅరిఫు హజరన్ బిమక్క కాన యుసల్లిము అలయ్య కబ్ల అన్ ఉబఅత్ ఇన్నీ లఅరిఫుహుల్ ఆన్. మక్కాలో ఒక రాయి నాకు తెలుసు, ఒక బండరాయి నాకు తెలుసు. నాకు ప్రవక్త పదవి లభించేకి ముందు ఆ బండరాయి నాకు సలాం చేస్తూ ఉండేది. ఇప్పటికీ కూడా నేను దానిని గుర్తుపడతాను. ఇది సహీ ముస్లింలో
వచ్చినటువంటి హదీత్. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవక్త పదవి లభించక ముందు సమాజంలోని ఈ పరిస్థితులన్నిటినీ గమనించాక ప్రవక్తలో ఏకాంతం అనేది, అంటే ఒంటరిగా ఉండి అల్లాహ్ విషయంలో, అంటే అల్లాహ్ యొక్క సృష్టిలో ఆలోచించేటువంటి గుణం ఏర్పడింది. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారే హిరా అన్న ఆ గుహలోకి వెళ్ళేవారు. ఈ గుహ యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసా? కాబతుల్లా యొక్క చుట్టుపక్కన ఎన్నో పర్వతాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. కానీ ఈ కొండ మరియు ఇందులో ఉన్న ఈ గుహ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడైతే చాలా ఎత్తైన కట్టడాలు కట్టారు గనక కనబడదు కావచ్చు, కానీ ఆనాటి కాలంలో ఆ గుహ వద్దకు చేరుకున్నారంటే అక్కడి నుండి కాబతుల్లా మరియు కాబతుల్లా ఏ మూలలో హజరే అస్వద్ ఉన్నదో అది కూడా కనబడేది. ఆ సైడ్లోనే ఆ గారే హిరా అనేది ఉన్నది. ప్రవక్త పదవి లభించేకి ముందు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొన్ని స్వప్నలు, కలలు ఏవైతే వచ్చేవో అవి చాలా సత్యమైన కలలు. అందుకొరకే సహీ బుఖారిలో హదీస్ వచ్చి ఉంది. స్టార్టింగ్లోనే హదీస్ నెంబర్ 3, అవ్వలు మా బుదిఅ బిహి రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం మిను నుబువ్వ الرؤيا الصادقة فكان لا يرى رؤيا في نومه إلا جاءت كفلق الصبح حتى مضت على ذلك 6 أشهر ثم بدأ بالوحي. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించేకి ముందు సుమారు 6 నెలల నుండి మంచి స్వప్నలు, స్వచ్ఛమైన సత్యమైన స్వప్నలు కనబడేవి. ఎంత సత్యమైనవి అంటే, ఉదయం మేల్కున్న వెంటనే ఇక సూర్యోదయం జరుగుతుందని ఎంత నమ్మకమో అంతటి స్పష్టమైన సత్యంతో కూడిన స్వప్నలు వచ్చేవి. ఇవి ప్రవక్త పదవి కంటే ముందు కొన్ని రకాల సూచనలు అని ధర్మవేత్తలు చెబుతున్నారు. అయితే సోదర మహాశైలారా, సోదరి మనులారా, ఈరోజు అల్హమ్దులిల్లా మీరు ఏదైనా ప్రశ్నించాలనుకుంటే మీ వద్ద సమయం ఉన్నది, ప్రశ్నించవచ్చును. ఈనాటి మన ఈ సీరత్ క్లాస్ ఇంతటితో సమాప్తం చేస్తున్నాము. ఇన్షా అల్లా వచ్చే క్లాస్లో ప్రవక్త పదవి ఎలా లభించింది, ఏ రోజుల్లో ఏ తారీఖున ఏ మొదటి ఆయత అవతరించింది, ఆ వివరాలు తెలుసుకుందాము ఇన్షా అల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.